ఈ బిర్యానీ ఎలా ఫైండ్ చేశాను అంటే మేము పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో ఇండియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోండి. ఈ బిర్యానీకి చాలా టేస్ట్ ఇచ్చేది అది. ఆ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సో అది దీనికి ఒక యాడ్ ఆన్ అనమాట. చాలామంది చెప్తున్నారండి సమయానికి తెలుగు నేర్పించండి అని. ఈరోజు సంధ్య పుట్టినరోజు. సో మా ముగ్గురికి ఇది చాలా స్పెషల్ డే. ఇలా బర్త్డే ఆర్ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు సంధ్య మా కోసం ఒక స్పెషల్ బిర్యానీ చేస్తుంది. అది మా అందరికీ ఫేవరెట్. ఈరోజు మీతో ఆ రెసిపీ షేర్ చేసుకుంటాం. అలాగే మాకు జున్ను అంటే కూడా చాలా ఇష్టం. సో ఛాన్స్ దొరికినప్పుడల్లా అది కూడా ప్రిపేర్ చేసుకుంటాం. నేను వెయిట్ లాస్ అవ్వడానికి తీసుకున్న ఫుడ్ రెసిపీస్ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్. మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాం. అలాగే లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను కదా మా హెల్త్ అప్డేట్ అని చెప్పి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మేము కూడా ఈ పాత్రలోనే ఉన్నాం. సో మాలాంటి వాళ్ళకి మంచి గైడెన్స్ బాగా పనికొస్తుంది. మీ ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా షేర్ చేయండి అని చెప్పారు. చాలా బాగా అనిపించింది అనమాట. మేము ఎప్పుడు ఎలా అనుకుంటామంటే చైతన్య నేను కూడా మాకు ఏదైనా తెలిసింది ఒక మంచి విషయం అంటే 10 మందికి ఉపయోగపడాలని అనుకుంటాం అనమాట. సో మా ఛానల్ ద్వారా మేము చెప్పగలుగుతున్నాం, హ్యాపీ. సో ఈ బర్త్డేకి నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే చైతన్య హెల్దీగా ఉండడం, చక్కగా మంచి వెయిట్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఓవర్ వెయిట్లో లేడు, మంచి హెల్దీ వెయిట్లో ఉన్నాడు, ఫిట్గా ఉన్నాం అనమాట. చైతన్య ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు, అది చూపిస్తాను మీకు. దాంతోపాటు చైతన్యకి నాకు సమయానికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఒక మంచి బిర్యానీ అయితే చూపించబోతున్నాను. దాంతోపాటు ఒక మంచి స్వీట్ రెసిపీ కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఆ రెసిపీ కూడా షేర్ చేయబోతున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో మా గిఫ్ట్లు ఏమైనా సరే మా ఇంటికి రిలేటెడే ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే కొత్త ఇల్లు, సో ఏదైనా కొనుక్కున్నామంటే ఇంట్లో పెట్టుకొని చూసుకునేటట్టు బాగుండాలని అనుకుంటాం కదా. సో అందులో భాగంగానే ఇది కూడా మా ఇంటికి ఇంకో యాడ్ ఆన్ అనమాట. చూపిస్తాను. ఇది ఒక బ్యూటిఫుల్ సిల్వర్ ఫ్రేమ్ అండి దేవుడికి. ఇండియా నుంచి చైతన్య ఫ్రెండ్స్ ఎవరో వస్తే వాళ్ళతో తెప్పించాడు. వత్సిక అని ఒక ఇన్స్టా పేజ్ అండి, బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళవి. లాస్ట్ టైం వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ తెప్పించుకున్నాం అనమాట. అసలు అది పెట్టిన తర్వాత మా దేవుడికి అది ఎంత కలకట్టిందంటే అంత బాగుందనమాట. ఈసారి ఇంకోటి తెప్పించుకుందాం అని చెప్పి అనుకున్నా. సో ఎలాగ నా బర్త్డే ఉంది కదా, చైతన్య అడిగాను, నేను అడిగితే నీ బర్త్డే ఉంది కదా, నీ బర్త్డేకి తెప్పిస్తానని చెప్పాడు. సో చక్కటి ఫోటో అయితే వచ్చిందనమాట, అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి. ఈ రోజ్ వుడ్ ఫ్రేమ్ కూడా మేము చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా దేవుడి గదిలో వెనకాల మార్బుల్ దాన్ని హైలైట్ అవుతుంది కదా, ఇది డార్క్ కలర్, అది లైట్ కలర్. సో అందుకే లాస్ట్ టైం లాంటిది ఎగ్జాక్ట్గా తెప్పించుకున్నాం అనమాట. ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చక్కగా లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వచ్చేసింది కదా, చాలా ఆనందంగా ఉందన్నమాట. బాగుందండి, మా దేవుడి గదికి కరెక్ట్గా సరిపోయింది. హాయిగా పూజ చేసుకున్నాను కదా. అప్పుడు మీకు ఒక స్వీట్ అలాగే ఒక బిర్యానీ అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ స్వీట్ ఐటమ్ ఏంటి అంటే, యూజువల్గా బర్త్డేస్ అంటే మేము పాయసమే చేసుకుంటాం. బట్ ఈసారి ఏంటంటే కొత్తగా జున్ను చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఆల్ టైమ్ ఫేవరెట్ మాకైతే. ఆ జున్ను చేసుకునే విధానం చాలా మందికి తెలియకపోవచ్చు కదా, సో షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. మార్కెట్లో చాలా జున్ను పౌడర్స్ దొరుకుతున్నాయండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది వచ్చి కామధేను బ్రాండ్ అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది, నాకు బాగా అనిపించింది. ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే సో ఫస్ట్ నేను వాళ్ళ ఫేవర్ అడిగేది నాకు జున్ను ప్యాకెట్స్ తీసుకొస్తారా అని. ఎందుకు అంటే ఇవి పార్సల్స్లో అలౌట్ చేయరండి. నేను సమయానైతే స్వీట్స్ అస్సలు తినవండి, అసలు ఎప్పుడో రేర్గా తింటాం. బట్ మాకు నిద్దట్లో లేపిన తినే స్వీట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ జున్ను. జున్ను అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ప్యాకెట్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట, ఇది ఎన్ని గ్రాముల పౌడరు, మనం ఎన్ని గ్రాముల పాలు కలుపుకోవాలని. సో ఇది వచ్చి 100 గ్రామ్స్ పౌడర్ అనమాట. దీనికి 1/2 లీటర్ పాలు కలుపుకోమన్నారు. సో నేను ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను కదా, దానికి తగ్గట్టు బెల్లం, పాలు బెల్లం కలవాలన్నమాట. సో మనకి ఇన్స్టెంట్గా అయిపోదు, బెల్లం పౌడర్ ఉంటే అయిపోతుంది. సో నా దగ్గర మంచి బెల్లమే ఉందండి, చక్కగా ఊర్లో వాడే నల్ల బెల్లం ఉంటుంది సార్, అలాంటి బెల్లం ఉందన్నమాట. సో ఇప్పుడు నేను కరగబెట్టుకుంటున్నాను. సో 1/2 లీటర్ పాలు అంటే దీంతో నాకు 3 గ్లాసులు. సో అవి తీసుకొని కరగబెట్టుకున్నాను అనుకోండి, ఈ లోపు 10 నిమిషాలు ఇంకో వేరే పని చేసుకునే లోపే కరిగిపోతాయి అన్నమాట. అర లీటర్ పాలకి ఈ ప్యాకెట్ ప్రకారం అయితే 150 గ్రాములు బెల్లం. ఈ బెల్లం కూడా అగైన్ మీకు ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు.
బట్ నేను ఎలా అంటే కొలతలు చూసుకోనండి, నేను టేస్ట్ చూసుకుంటాను. టేస్టీగా బాగానే ఉందంటే సరిపోతుంది అనమాట. సో అలా నేను ఫస్ట్ కావాల్సిన పాలు తీసుకున్నాను కదా, అందులో ఇది మెత్తగా ఉండే బెల్లమే ఈజీగానే కరిగిపోతుంది, లేదంటే బెల్లం పౌడర్ని వేసుకోవచ్చు. ఒకసారి చేపెట్టుకొని కలిపేసుకోండి. ఇప్పుడు అప్పుడే కలవదు, బట్ ఒకసారి ఇలా మెత్తగా అనుకొని పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు కలపడం కూడా కష్టమే అనమాట, ఎందుకంటే పాలు చాలా చల్లగా ఉంటాయి, మీ చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. అలా పావుగంట వదిలేసాం అనుకోండి, నెమ్మదిగా కరిగిపోతాయి అనమాట. ఈ లోపు మనం ఇంకో పని ఏదైనా చేసుకుంటే అయిపోతుంది. సో జున్ను అయితే పక్కన పెడుతున్నాం ప్రస్తుతానికి, పెట్టేసి మిగిలిన బిర్యానీ పనులు చేసుకుందాం. సో అది అయ్యేలోపు ఇక్కడ మెల్ట్ అయిపోతుంది. సో రెండు ప్యారలల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఒక బ్యూటిఫుల్ బిర్యానీ అని చెప్పాను కదండి. అసలు దమ్ బిర్యానీకి ఏ మాత్రం తగ్గదనమాట, బట్ చేసుకునే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. క్విక్గా మీరు మంచి మీల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఒక మంచి బిర్యానీ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది, కానీ ప్రాసెస్ చాలా ఎక్కువ, కొంచెం టైం టేకింగ్, కిచెన్ అంతా కొంచెం మెస్సీ అవుద్ది. వాళ్ళు నాకు అంత చేసే ఓపిక లేదు. సో అలాంటప్పుడు మీరు చక్కగా ఈజీగా చేసుకొని టేస్టీగా చేసుకునే ఒక రెసిపీ. ఈరోజు నేనైతే మటన్ బిర్యానీ చేయబోతున్నానండి. నేను ముందు రోజు రాత్రి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను మటన్. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ ముందనే చేసుకోండి. అలా కూడా టైం లేదు అంటే కూడా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఉప్పు కారాలు ముందు రోజు పెట్టి ఉంచితే ముక్కకి చక్కగా జ్యూసీగా బాగుంటుంది అనమాట. సో నేను నిన్న రాత్రి మ్యారినేషన్ చేశాను. ఈ మ్యారినేషన్లో ఏం వేసాను అంటే ఉప్పు, కారంకి పచ్చిమిరపకాయలు వాడాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మిక్స్ చేశాను. ఇంకా ఏం చేశానంటే కేవ్రా వాటర్ అండి. కేవ్రా వాటర్ మంచి ఫ్లేవర్ వస్తుంది, అది కూడా ఒక కప్పు, చిన్న కప్పు, ఒక 5 to 10 డ్రాప్స్ అనుకోండి. అలాగే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, మీరు బిర్యానీలో ఏమైతే వేస్తారో అవన్నీ నేను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను, అది ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇంకేం వేసాను, పెరుగు, పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగేలాగా చక్కగా కలిపి, ఆ పచ్చిమిర్చిలో ఉన్న కూడా రసం దిగేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో నిన్న రాత్రి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే మటన్ బిర్యానీ కుక్కర్లో చేసుకునే పులావ్ కాబట్టి ఇది మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకునే విధానం కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. బిర్యానీలు చాలా రకాలు ఉంటాయండి, చాలా వేరియేషన్స్ చేస్తారు, బట్ ప్రతి ఒక్కరి ఇంట్లో బిర్యానీ ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళ స్పెషల్ రెసిపీ. అది ఎవరు తిన్నా ఎప్పుడు చేసుకున్నా ఆల్ టైమ్ ఫేవరెట్లా ఉంటుంది కదా, అలాంటి ఒక రెసిపీ అనమాట ఇది. ఈజీగానే చేసుకుంటా ఉండి ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరి పద్ధతి డిఫరెంట్ కదా, నన్ను అడుగుతారు మీరు చేసే విధానం ఒకసారి చెప్పండి క్లియర్గా అని. రెగ్యులర్గా కంఫర్ట్గా చేసుకునే బిర్యానీ అనమాట ఇది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే జస్ట్ ఇలాగే నార్మల్గా అయితే చాలామంది పెరిగేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, ఇవన్నీ కలిపేసి ఇలా కుక్కర్ పెట్టేస్తారు. బట్ నేను ఏం చేస్తాను అంటే ఒకసారి తాలింపు వేస్తానండి. తాలింపు అంటే ఏం లేదు, కొంచెం నెయ్యి వేసి కొంచెం వేపుతాను అనమాట. వేపిన తర్వాత కుక్కర్ పెడతాను. సో అది నా ప్రాసెస్. సో ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేస్తాను. సో నాకు ఈ బిర్యానీ ఎలా ఫైండ్ చేశాను అంటే, మేము పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో ఇండియాకి వెళ్ళినప్పుడు చెన్నైలో దిగేవాళ్ళం అనమాట. చెన్నై ఎందుకంటే చైతన్యకి చెన్నై బాగా అలవాటు, అక్కడ ఉండేవాడు అనమాట. సో చాలా ఇష్టమైన ప్లేస్ చైతన్యకి. కొన్ని రోజులు ఉన్నాడు అనమాట, 6 months. సో అందుకు నన్ను తీసుకెళ్ళేవాడు. ఆ టైంలో మేము బయటికి వెళ్ళినప్పుడు దిండిగల్ బిర్యానీ అని, అంబూర్ బిర్యానీ అని ఇలా తినేవాళ్ళం అనమాట. బాగుంటుందండి, అది కూడా ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అదే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక మంచి మంచి రెసిపీస్ ఉంటాయి అంటారు కదా, అందులో నాకు చెన్నైలో బాగా నచ్చేది ఆ అంబూర్ బిర్యానీ, ఆ దిండిగల్ బిర్యానీ అనమాట. అప్పుడు చిన్నప్పుడు గుర్తుంటుంది కదా, ఆ టేస్ట్లోంచి నేనేమో నా ఇంగ్రీడియంట్స్ కలుపుకొని నాకున్న నాలెడ్జ్ యూస్ చేసి తెచ్చుకున్న బిర్యానీ అనమాట ఇది. చక్కగా మ్యారినేట్ అయిన మటన్ తాలింపులు వేసాను, కొంచెం బ్రౌన్గా వేగుతుంది చక్కగా, ఈ టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు వేగనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసి కుక్కర్ పెట్టేసుకుంటాం అనమాట. సో బట్ ఈ స్మాల్ స్టెప్పే, మనం వేపే స్టెప్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముక్కలో కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది, ఆ ముక్క బాగుంటుంది అనమాట. బాయిల్ చేసిన ముక్కకి వేపిన ముక్కకి డిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఆ డిఫరెన్స్ ఇందులో వస్తుంది అనమాట. చక్కగా 10 నిమిషాలు ఆ నేతిలో రోస్ట్ అవుతుంది చూసారా, వాసనలు గుమగుమలు వస్తాయి. అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మనం వాసనలు వస్తాయి వండుకో తింటాం, మా పక్కలో ఆ పక్కలో ఏం చేస్తారా బాబు అనిపిస్తుంది. మేము పాతింట్లో ఉన్నప్పుడు అయితే మా పైన ఆంటీ అడిగేదనమాట, సంధ్య నువ్వు రోజు నాన్ వెజ్ వండుతావా అని చెప్పి. అలా ఈ తెల్లోళ్ళని అడగలేరు కదా, సో వాళ్ళకైతే ఖచ్చితంగా నోరు ఊరుతుందండి. 10 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఈ మాత్రం చాలన్నమాట. ముక్క అంతా కూడా కొంచెం గట్టి పడుతుంది, ఈ ఉప్పు కారాలన్నీ కూడా పట్టేసి ఉంటాయన్నమాట. ఇలా మ్యారినేట్ చేసిన ప్యాన్లో ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఈ మసాలా అంతా కడిగేసి ఇందులో వేసేయండి. 1 గ్లాస్ అని చెప్పాను కదా, మీరు 1 గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. చక్క ముక్క ములిగేంత వరకు వేసుకొని చూడండి, కరెక్ట్గా ముక్క ములిగింది. సో ఇందులో కూడా ఉప్పు ఒకసారి చూసుకుంటే ముక్కకు బాగా పడుతుంది అనమాట. ఖచ్చితంగా ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోండి, ఈ బిర్యానీకి చాలా టేస్ట్ ఇచ్చేది అది.
మేము యూజువల్గా షోల్డర్ పీస్ తెచ్చుకుంటామండి, మూలుగులు ఉంటాయి, అలాగే బోన్లెస్ పీస్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది. మాకు అది బాగా అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ ఉప్పు మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి, లేదు అంటే మేము ముక్క చప్పగా అయిపోయి సో మీ బిర్యానీ టేస్టే ఉండదు. నేనైతే కరెక్ట్గా వేసానండి ఉప్పు, సో ఇంకా అవసరం లేదు, అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మంచిగా ఘాటుగా భలే ఉంది ఇది. సో ఇక్కడే ఘాటు వేస్తాం, ఇంకా మన బిర్యానీలో ఇంకెక్కడ ఘాటు ఉండదు అనమాట, ఎందుకంటే ఈ ముక్క కరెక్ట్గా అన్ని ఉప్పు కారాలు పట్టుకోవాలని చెప్పి ఇక్కడ వేస్తాం అనమాట. ఈ కుక్కర్ పెట్టుకొని విజిల్స్ ఎన్ని అంటే మీ మటన్ పట్టండి, లేతదా ముద్దదా చూసుకోవాలి. నేనైతే 4 విజిల్స్ వేయిస్తాను, సరిపోతుంది. దిండిగల్ల రంబూర్ బిర్యానీ అన్నాను కదా, దీనికి నార్మల్ మన బాస్మతి రైస్ కానీ అలాగే మన సోనా మసూరి కానీ వాడడం అనమాట. దీనికి చిట్టుముత్యాల రైస్ వాడతాం. అదే ఒక స్పెషల్ ఎన్హాన్స్మెంట్ అనమాట ఈ రెసిపీకి, ఎందుకంటే దాంతో ఒక గేమే చేంజ్, ఆ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సో అది దీనికి ఒక యాడ్ ఆన్ అనమాట. ఈ మటన్ ఆ రైస్లో ఉన్న ఫ్లేవర్తో వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇది మీడియం పెట్టేసుకొని 4 విజిల్స్ వేయించేసుకుందాం. ఇందాక మనం పక్కన పెట్టాం కదా పాలు, బెల్లం కరిగిపోయి ఉంటుంది, సో అది ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పక్కన డిజర్ట్ రెడీ అయిపోతుంది, ఇంకో పక్కన మటన్ ఉడికిపోతే ఎంతసేపు తాలింపు పెట్టుకోవడం ఈజీ అనమాట. అలాగే నా బర్త్డే కోసం బ్యూటిఫుల్ శారీ తెప్పించుకున్నాను అనమాట ఇండియా నుంచి. సో లాస్ట్ టైం పార్సిల్ వచ్చినప్పుడు చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని తెప్పించుకున్నానండి వైట్లో. ఏదన్నా నైట్ వేర్ ఫంక్షన్స్కి బాగుంటాయి కదా, నేను ఎప్పుడు ఈ కలర్ వాడలేదు, ఎంబ్రాయిడరీ శారీస్ కూడా చాలా రోజులు అయింది కట్టుకొని అని చెప్పి తీసుకున్నాను. ఈ శారీ వచ్చి నేను జోష్నికా కలెక్షన్స్ నాకు ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి. నేను ఇంకో శారీ కూడా తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం నా మ్యారేజ్ డే వ్లాగ్లో. చాలా బాగుంటాయి, మంచి రేట్లో మంచి శారీస్ ఉంటాయన్నమాట, కొత్త ట్రెండింగ్ శారీస్. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటాయి. ఒకసారి మీ ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే నేను సమ్యాన్ బర్త్డే రోజు ఒక సెట్ పెట్టుకున్నాను అనమాట, మంచిగా డైమండ్ ఫినిషింగ్ వచ్చేలాగా. అప్పుడు నేను చాలామంది అడిగారు అక్క సెట్ ఎక్కడ అని చెప్పి. సో ఒకసారి చెప్దాంలే వేసుకున్నప్పుడు అని అనుకున్నాను. ఇది స్పార్కల్స్ బై స్వాతి అని ఇన్స్టా పేజ్ అండి. వాళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ బీడ్స్ కలెక్షన్ కానీ, విక్టోరియన్ జ్యువెలరీ కానీ, ఇప్పుడు ట్రెండింగ్ వచ్చే బోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉందండి. మీరు వేసుకోగానే మీ డ్రెస్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇలా ఉంటేనే దాన్ని మంచి క్వాలిటీ జ్యువెలరీ అని నేను చెప్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వాళ్ళ పేజ్, వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది ఉడికేలోపు నాకు బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. ఏం లేదు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు అనమాట. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నేను గార్డెన్లో పెంచుకుందాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ టైం నేను కుకింగ్ బ్లాగ్స్ ఎప్పుడు చేసినా కొత్తిమీర కావాలా గార్డెన్ నుంచి తెంపుకుందాం, పుదీనా కావాలా తెంపుకుందాం, టమాటో కావాలా తెంపుకుందాం. సో అలా అది నా కోరిక అనమాట. నెక్స్ట్ ఈ సమ్మర్లో నేను ట్రై చేస్తానండి మొత్తం అన్నీ కూడా చేసుకోవడానికి. అలానే ఓవర్వెల్ మామూలు అనమాట, నాకు నిత్యంగా అవసరం పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివి అయినా సరే అట్లీస్ట్ నేను 6 months పండించుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఏం లేదండి, నేర్చుకుంటాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట, వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఎలాగోలా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. అన్నీ సమ్మర్కి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట, శాంప్లింగ్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా. హోప్ఫుల్లీ అది కష్టమేం కాదు, నేను సక్సెస్ఫుల్గా చేయగలను అనుకుంటున్నాను. అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ అసలు మామూలుగా ఉండదన్నమాట. సో బిర్యానీ ఎలా ఉన్నా పక్కన పెడితే మన గార్డెన్ నుంచి వచ్చింది ఒక విజిల్ వచ్చింది ఆల్రెడీ. మన గార్డెన్ నుంచి చక్కగా తెంపుకొని ఫ్రెష్గా తెంపుకొచ్చి వంట చేసుకుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుంది. సో ఆ డేస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఇంకొంచెం సమ్మర్ రానివ్వండి, ఈ వంట అంతా తీసుకెళ్ళి అక్కడే కట్టెల పొయ్యి మీద చేసుకొని మన గార్డెన్ నుంచి తెంపుకొని గడుపుదాం. అసలు గార్డెన్ ఫుల్గా వాడుకుందాం. 6 months వాడలేనందుకు మన సమ్మర్లో ఇంకెప్పుడు అక్కడే కూర్చుందాం. కన్నమ్మ బిర్యానీ చేస్తున్నాను, తింటావా? తింటావా? నేను ఇక్కడ వంట చేస్తానంటే నా సమయాన్ని నా చుట్టూ తిరుగుతాడనమాట. ఆ ఆటలు అన్నీ తెచ్చేసుకుంటాడు, బాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తెచ్చుకుని ఆడుకుంటాడు. అమ్మ ఏం వంట చేస్తావు, స్మెల్ బాగుంది ఇలా అడుగుతాడు. ఒక ఎనర్జీ బూస్టర్ అనమాట చైతన్య, సమయాన్ని వీళ్ళిద్దరూ నేను వంట చేస్తానంటే భలే ఉంది అని ముందర నుంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అది అందుకే సూపర్ హిట్ అవుతుంది అనమాట. చాలామంది చెప్తున్నారండి సమయానికి తెలుగు నేర్పించండి అని. సమయానికి ఏంటంటే లేట్గా మాటలు వచ్చాయండి, ఇప్పుడు వచ్చాయి మాటలు, బట్ స్టిల్ కొన్ని వర్డ్లు పలకలేడు అనమాట. ఇప్పుడు నేను తెలుగులో కొన్ని చెప్పాను అనుకోండి, అక్కడికి కొంచెం కష్టంగా ఉంటుంది. వాటిని ఏం చేస్తాడంటే ఇగ్నోర్ చేస్తాడు. అమ్మ తెలుగు చాలా కష్టంగా ఉందని చెప్పేస్తున్నాడు. స్లోగా వాడిని ఫోర్స్ చేయకుండా నెమ్మదిగా నేర్పిద్దామని అనుకుంటున్నాను. ఎందుకు రాదు, 24 గంటల మేము చైతన్య మాట్లాడుకుంటాం కాబట్టి రాదు అని అయితే నాకు భయం లేదు, వస్తుంది. రష్ చేయకుండా అన్ని ఫోర్స్ చేయకుండా నెమ్మదిగా నేర్పించుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఈ మటన్ ఉడికేలోపు మిగిలినవి చేసేసుకుంటే పని అయిపోతుందండి. ఈ బిర్యానీలోకి వేపుడు కూర ఇంకేం పక్కన ఏం అక్కర్లేదు, బికాజ్ మనం ఇది కర్రీలా చేస్తున్నాం కదా మటన్. సో మీకు ఈక్వల్ స్పైస్తో సరిపోతుంది అనమాట. ఆన్ ఇట్స్ ఓన్ చాలా బాగుంటుంది. రైతాలో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చెయ్యను ఎందుకంటే సమయానికి కూడా పెడతాను కదా, ఇక బుక్ మన వచ్చేస్తుందేమో అని భయం అనమాట. ఉప్పు. పర్సనల్గా మాకు ఈ గ్రీక్ యోగర్ట్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. చక్కగా గడ్డగా ఉంటుంది, క్రీమ్గా బాగుంటుంది. నాకు గడ్డ పెరుగు అంటే చాలా ఇష్టం, బాగా అనిపిస్తుంది అనమాట.
కలిపేసుకొని నీళ్ళు చూసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ పని అయిపోతుంది. మటన్ ఉడికిపోయిందంటే బిర్యానీ తాలింపు పెట్టేస్తాం, అయిపోయింది. సో ఇందాకే చాలాసేపు అయింది కదా మనం జున్నుకి నానబెట్టి, సో అది కూడా చూసుకొని పక్కన స్టీమ్ పెట్టామంటే 20 minutes అంతే. వండర్ఫుల్ బిర్యానీ, అంతకు మించిన డిజర్ట్ జున్ను. శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నమాట. జున్ను చాలా డెలికేట్, ఊరికే పాలు ఇరిగిపోతే. సో జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, మొత్తం కరిగిపోయిందండి. అలా చిన్న చిన్న ముక్కలు 1-2 ఉన్నాయి అంతే, అవి కరవ పెట్టేస్తున్నాను నేను. ఎవరో మహానుభావులు తెలియదు కానీ చక్కగా జున్ను పౌడర్ కనిపెట్టారు. ఇక్కడ వరకు కూడా వస్తున్నాయి మాకు. అసలు ఇండియాకి వెళ్తే కానీ ఆ క్రేవింగ్ తీరలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మా వరకు వస్తే ఎప్పుడు కలిస్తే అప్పుడు, ఎప్పుడు క్రేవింగ్ వస్తే అప్పుడు తింటున్నాం. అసలు చాలా బాగా అనిపిస్తుందండి. ఒకప్పుడు జున్ను పాలు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారు అంటే హడావుడు ఎలా ఉండేది తెలుసా? మా మమ్మీ ఏంటంటే చక్కగా తురిమేసేది అనమాట, బెల్లం తురిమేది. మా డాడీ ఫ్రెష్గా వెళ్ళి పాలు తెచ్చేసేవారు. అది అసలు అయ్యే వరకు ఎంత ఎగ్జైట్మెంట్, అదో ఒక పండగ వాతావరణం ఉండేదన్నమాట. జున్ను పాలు వచ్చాయి అంటే ఇంట్లో పండగ. మా అత్త వాళ్ళకి గేదెలు ఉండేవి, వాళ్ళు పంపిస్తే, ఎవరైనా పంపిస్తే కానీ మనకి ఉండేవి కావన్నమాట. అలాంటిది ఎవరో అందరు నీడు కనుక్కొని భలే కనిపెట్టారు. అసలు ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది. చాలా బాగా అనిపించింది. బట్ ఇది కూడా ఎక్కువ తినకూడదు అనమాట, హై కొలెస్ట్రాల్ అంటారు ఇది. బట్ అప్పుడప్పుడు మేము ఒక 3-4 monthsకి ఒకసారి తింటామండి. ఇప్పుడు బెల్లం ఫుల్గా కరిగిపోయింది. ఇప్పుడు ఈ జున్ను పౌడర్ వేసేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. నేను ఆల్రెడీ చేయి పెట్టాను కదా బెల్లం కలపడానికి, ఇంకెందుకు అని చెప్పి నేను చేతితోనే కలిపేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే నైట్ టైమ్స్ వచ్చామన్నమాట పాలు. ఆ నైట్ అన్ని పనులు అయిపోయాక మా మమ్మీ ఆ జున్ను చేసి పెట్టేసేది. పొద్దున్నకి అసలు ఎంత ఆతృతగా లెగిసేవాళ్ళము, జున్ను అయిపోయింది అని చెప్పి. అసలు బ్రష్లు చేయగానే ఫస్ట్ అవే తినేవాళ్ళం. సో జున్నుతో ఉన్న ఎమోషన్ అయితే బిర్యానీకి ఎంత ప్రాణమో నాకు, జున్ను కూడా అంతే ఇష్టం. అయిపోయింది, చక్కగా కలిసిపోయింది పాల పౌడర్ కూడా. ఇది వడకట్టుకోవాలన్నమాట. మనం తింటున్నప్పుడు జున్ను ముక్కలు అలా ఉండాలి కానీ మధ్యలో ఏవి తగలకూడదు. చక్కగా వడకట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి బెల్లంలో చిన్న చిన్న డస్ట్ ఉంటుంది, అదంతా కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ గిన్నె, మన ఏ గిన్నెలో అయితే నేను అన్నీ కలుపుకున్నానో ఆ గిన్నె కూడా నీట్గా కడిగేసుకుంటాం. ఆ పాలన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. ఫ్రెష్గా ఒక స్పూన్ మిరియాలు దంచుకోండి. ఖచ్చితంగా నేను దంచుకోమని చెప్తాను. ఎందుకు అంటే నేను ఒకసారి దెబ్బ అయ్యానండి. స్టోర్ బాట్లో వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు కదా, నేను అలా వేసాను, పాలు ఇరిగిపోయినాయి అనమాట. అది మిరియాల పొడి వల్ల దేనివల్ల నాకు తెలియదు. అప్పటి నుంచి నేను ఇలా దంచుకునే వేసుకుంటాను అనమాట. పెప్పర్ ఓన్లీ పైనే జల్లుతామండి, ఇది అలా లేయర్ లాగా. అసలు కిందంతా కలిపేయమన్నమాట. జున్నంతా కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా తినడానికి వస్తుంది. పైనే ఈ పొరలోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లాజిక్, మనకి గిన్నె కంప్లీట్గా ఆవిరి బయటికి రాకుండా పట్టేలాంటి గిన్నెలో పెట్టుకొని ఆవిరి పెట్టుకోవాలన్నమాట. మనం ఇడ్లీ ఎలా పెడతాం అలాగా. ఇది నా దగ్గర ఉన్నది ఇడ్లీ కుక్కర్ అనమాట. ఇందులోకి పెట్టేసి నెమ్మదిగా నీళ్ళు కూడా ఇక్కడ వరకు సరిపోతాయండి. మరీ ఎక్కువ పెట్టారనుకోండి అందులో పడిపోతాయి నీళ్ళు అనమాట, బాగా మరిగి. సో ఈ మాత్రం సరిపోతాయి. ఈ మూత పెడితే ఇది ఆవిరి బయటికి రాకూడదు. సో ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జున్నును అనమాట 25 minutes పడుతుందండి. హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 25 minutes పడితే చూసుకోకర్లేదు అనమాట. సో జున్ను చూస్తే మీకు అంత ఈజీగా అనిపించచ్చు కానీ ఎగ్జిక్యూషన్లో మీరు చిన్న మిస్టేక్ చేసినా అది జున్ను అవ్వదన్నమాట, విరిగిపోద్ది పాలు. సో మీరు ప్రతిదీ చేతులు కడుక్కొని నీట్గా ఉండి చేసుకోవాలన్నమాట. పాలు పౌడర్ వేసేటప్పుడు కానీ, ఆ బెల్లం కలిపేటప్పుడు కానీ, పెట్టేటప్పుడు కానీ, ఈవెన్ మీరు రోల్లో మిరియాలు దంచినప్పుడు కూడా రోలు నీట్గా క్లీన్గా ఉందో లేదో 10 సార్లు చూసుకొని ఒకవేళ ఇన్ కేస్ ఒకసారి కడుక్కొని తుడుచుకొని అప్పుడు దంచుకొని వేసుకోవడం బెటర్ అనమాట. చిన్నది ఎక్కడ తేడా అయినా సరే మన జున్ను పాడైపోద్దండి. సో కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట. అందుకు జాగ్రత్తగా చేసుకోవాలి, కంగారు పడకుండా. మటన్ ఉడికిపోయింది కదండి. సో బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. చెప్పాను కదా మీకు ముందరే, ఇందులోకి వాడేది వచ్చి చిట్టుముత్యాలు. ఈ చిట్టుముత్యాల రైస్ మీరు ఎక్కడ దొరుకుతున్నాయని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ యూకేలో అయితే ఎన్ని ఇండియన్ స్టోర్, శ్రీలంకన్ స్టోర్లో దొరుకుతాయండి. అటు హ్యారో సైడ్ అయితే క్వాలిటీ ఫుడ్స్లో తీసుకునే వాళ్ళం. ఇక్కడైతే ఈస్టామ్లో శక్తి, సీలాన్స్, ఎందులో అయినా దాని పైన ఏమైనా ఉంటుందంటే జీరక సాంబార్ అని ఉంటుంది అనమాట. తమిళ్లో జీరక సాంబార్ రైస్ అంటారు. సో ఆ రైస్ అయితే బాగుంటున్నాయి అనమాట. శంకర్ బ్రాండ్, ఇలా చాలా బ్రాండ్స్ దొరుకుతున్నాయి. 3/4 kg మటన్కి 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానంటే 3/4 kg బిర్యానీ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక పావు గంట మనం తాలింపు పెట్టేలోపు నానబెట్టేద్దాం. 15 to 20 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈ రైస్కి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుందండి.
బాగుంటుంది అనమాట, కమ్మగా వెళ్ళిపోతుంది. ఎంత బిర్యానీ అయినా నీట్గా తినేయచ్చు. నేను బిర్యానీ చేసుకునే హండీ అయితే తీసుకున్నాను. ఇందులో ఓన్లీ నూనె నెయ్యితో చేసుకోవచ్చు, ఓన్లీ నూనెతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను నెయ్యి నూనె వేస్తున్నాను. చాలా మంది చెప్తారండి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కుకింగ్కి వాడకూడదని. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, ఏం కాదు. మాకు ఇప్పుడు హెల్తీగా ఆయిల్ దొరికే ఆప్షన్లో మాకు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కనిపిస్తుంది అనమాట. సో నేను అదే యూజ్ చేస్తున్నాను, అది ఇంట్లో చేసుకున్న నెయ్యి. ఇందులో బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవడమే అండి. బిర్యానీ పువ్వు అనమాట, సాయి జీరా, దాచిన చెక్క, 6 to 7 లవంగాలు, అలాగే కొంచెం ఇలాచీలు దంచి పెట్టుకున్నాను నేను, అవి. సో రాతి పువ్వు కొంచెం చిదుముకొని వేస్తే ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకొంచెం రాతి పువ్వు ఒక్కసారి ఇలా ఈ దినుసులన్నీ మంచి వాసన వస్తాయి కదా, అప్పుడు ఉల్లిపాయలు, మంచిగా వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, నేను అవి మర్చిపోయాను. ఇవన్నీ కూడా దోరగా వేగాలండి సిమ్లో పెట్టి. మనం వేసిన అరళ్ళుపై ఉంది కదా, అది బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు వేగితే మన ఈ మసాలాల్లో ఉన్న దినుసులు అంతా కూడా ఆయిల్లోకి దిగిపోద్ది అనమాట. ఆ ఫ్లేవర్ మొత్తం మనకు రైస్ పడుతుంది. సో ఇది కీ స్టెప్. ఇది ఒకసారి చేసేద్దాం ఇలా ఒక 10 నిమిషాలు. అలాగే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నానండి నిన్న. సో అది కూడా ఈ స్టేజ్లో ఒక స్పూన్ వేస్తాను అనమాట. తాలింపులో బ్రౌన్ ఆనియన్స్ వేస్తే ఫ్లేవరే మారిపోతుందండి, బాగుంటుంది ఇది. సో ఇందులో ఏంటి అంటే మనం రైస్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటాం. నేను ఒక 3/4 kg చేస్తున్నాను కాబట్టి చిన్న టీ స్పూన్స్తో ఒక 3 పడతాయి అన్నమాట. పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి వేపుకోవాలి, వేగాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ స్మెల్ అంతా పోతే మంచి అరమ్మ బయటకు వస్తుంది. ఇది ధనియా జీరా పౌడర్ అండి, ఒక 1.5 టీ స్పూన్. సోంపు ఉంటుంది కదా, మనం దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పెట్టుకుంటాను, అది కూడా 1.5 టీ స్పూన్. సో నేను బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా మటన్కి ఎంత సరిపడా ఉంటుందో అంత వేసి నేను మటన్కి ఉడికించేసాను. ఇప్పుడు మనం వేసేదంతా కూడా మనం వేస్తున్న 3/4 kg రైస్కి అనమాట. సో ఆ రైస్కి సరిపడా మసాలా లేకపోతే మీకు రైస్ చప్పుగా ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఇప్పుడు వేసిన మసాలా అంతా కూడా నీట్గా వేపేసుకున్నాం అనుకోండి, సిమ్లో పెట్టుకున్నాం, మనకి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలా నేను ఇప్పుడు వేసినవి అన్నీ కూడా చక్కగా వేగి నూనె సపరేట్ అవుతుందండి. మీరు గమనిస్తే ఇందులో పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకు అంటే నేను కారం పచ్చిమిర్చి అంతా ఇందులో వేసాను. ఈ జ్యూస్ నేను ఇందులో వేస్తాను కాబట్టి రైస్కి సరిపోతుంది అనమాట, లేకపోతే ఓవర్ పవర్ అయిపోతుంది. చూడండి చక్కగా మటన్ ఉడికిపోయి ఎంత బాగా వచ్చింది చూసారా. ఈ ఆయిల్స్ అంతా కూడా మటన్లో వచ్చిన ఫ్యాట్ ఇవన్నీ ఈ వాటర్తోనే మనం రైస్ కుక్ చేస్తాం. ఇది మ్యాజిక్ అనమాట. సో ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి దిగిపోద్ది అనమాట. సో వాటర్ అంతా వంచేసి ముక్కలు వేసుకుంటున్నాను అనమాట. మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా ఈ మటన్కి పట్టేటట్టు ఒకసారి వేపేసుకుంటాం, ఒక 5 నిమిషాలు అంతే. మటన్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు. సో నేను 3 గ్లాసెస్కి 4.5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. హాట్ వాటర్ వేసుకున్నాను. ఇది మన మటన్లోంచి వచ్చిన వాటర్ అనమాట, మనం వేసిన స్పైసెస్ ఇవన్నీ కలిసి ఉన్నది. సో ఇది 1 గ్లాస్, ఓకే, ఇంకో 1/2 గ్లాస్ వాటర్. సో ఇప్పుడు ఇది చూసుకొని అలాగే మన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా, నాకు తెలిసి కారం అయితే ఇంకా పడదండి, చాలు అనమాట. సో బట్ సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ పడుతుంది. ఈ స్టేజ్లో ఇంకొక 1 స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్. కొంచెం బాగా మసాలా ఇవ్వాలన్నమాట. చక్కగా అందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లో దిగిపోతాయి. సో బాగా మరగడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. బాగా కొత్త అయితే ఉడుకుతుందండి. ఈ ప్రాసెస్లో ఒక చిటికెడు బిర్యానీ మసాలా అలాగే కేవ్రా వాటర్ కూడా వేద్దాం, మంచి అరోమా వస్తుంది అనమాట. ఇప్పుడు రైస్ కూడా వేసేసి కుక్కర్ పెట్టడమే. నానిపోయి రెడీగా ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఫైనల్గా ఉప్పు చూసుకోవాలి. మీరు అన్నీ చేసి ఉప్పు సరిగ్గా లేదంటే ఫ్లాప్ అయిపోతాం. ఉప్పు పడుతుంది. ఉప్పు ఎలా అంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అప్పుడు రైస్ తీసుకుంటాం. ఒకసారి కలిపేసి ఒక్క విజిల్ రానివ్వాలి, అంతేనండి, ఎక్కువ ఉడకక్కర్లేదు.
బిర్యానీ అయితే అవుతుంది కదా, జున్ను అయితే కట్టేశాను అనమాట. 25 minutes పట్టింది. జున్ను అయితే అయిపోయింది అనమాట. బట్ వేడిగా ఉన్నప్పుడు తింటే అంత బాగా అనిపించదు మీకు. జిగిలిగా చూడండి ఎలా ఉందో. అదే కొంచెం చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టుకో తింటే అంతా సెట్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. సో ఏంటంటే ఆగడం కొంచెం కష్టం, కానీ ఈ రాత్రికి ఆపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పొద్దున్న చూపిస్తాను మీకు. జున్ను ముక్క అంటే జున్ను ముక్కలా వస్తుంది. బిర్యానీ అయితే అయిపోయిందండి చక్కగా పొడి ఆడుతూ భలే వస్తుంది అనమాట టేస్ట్. ఇందులో ముక్కలు కూడా మరీ పెద్ద సైజ్ ఏం కాదండి, చక్కగా కూరలో ముక్కల్లా ఉంటాయన్నమాట. చప్పుగా ఉండకుండా నీట్గా భలే టేస్టీగా ఉంటాయి. నా బర్త్డే రోజు అయితే ఒక స్పెషల్ బిర్యానీ అయితే షేర్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. చికెన్తో కన్నా మటన్తో అయితే చాలా బాగుంటుంది అనమాట. మటన్ ఫ్లేవర్ వచ్చి అద్భుతం. ఇది మీరు అందరూ చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి మటన్ ఇలా అంటే ఇలా తుడికిపోతుందో. ఫ్లేవర్ అదితే సూపర్. ఈ డిండిగల్ బిర్యానీ సూపర్ ఉంటుంది అసలు. అంటే కొత్తగా ఫ్లేవర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీరక్ సాంబా మటన్ ఫ్లేవర్ ఇది ఒక యూనిక్ కాంబినేషన్. ఎన్ని రకాల బిర్యానీలు చేసుకుని వస్తూనే ఉంటాయి. అందులో ఇది ఒక్కటి మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ అనమాట. ఇంకా సో హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.